అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. మేము పిల్లల్ని వద్దనుకున్నాం. ఉన్న పిల్లలే నా పిల్లలని మేఘనకి మాటిచ్చాను. అసలు అమ్మని నన్ను అడగకుండా వాడు మాటలా ఇస్తాడు? మదర్స్ డే రోజు నన్ను ఎంత డిసప్పాయింట్ చేశాడు. వాడికి రాను రాను నా మీద ప్రేమ తగ్గిపోతోంది. నా గురించి ఆలోచించడమే మానేశాడు. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ టూ నందు. నందు, మీ అమ్మంటే నీకెంత ప్రేమరా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ. నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాయాలి అమ్మగా అవుతుండగా, జోలాలి పాడన కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ. అమ్మా
కేక్ కట్ చేయాలరా. ఎందుకు నాన్న ఇదంతా? మా హ్యాపీనెస్ కోసం అత్తయ్య. నందుకి అమ్మ, నాకు అత్తమ్మ, పిల్లలకి నానమ్మ, అందరికీ మీరే కదా అమ్మ. మా అందరి ఆనందం కోసం రండి. రే గురు, రెడీయా? రెడీ బాసు. సులోచన, జాగ్రత్త. ఈ ఆర్భాటాలు అరేంజ్మెంట్స్ చూసి నువ్వు పడిపోకు. నిన్ను మెల్లగా ఐస్ చేయడం కోసం నీ కొడుకు ప్లాన్ చేశాడు. చూసుకో మరి. లేదత్తయ్యా, వాడు నా మాట కాదండు. ఇదంతా నా మీద ప్రేమతోనే చేస్తున్నాడు. ప్రతి ఇయర్ మదర్స్ డేని సెలబ్రేట్ చేస్తాడత్తయ్యా. ఏదైనా ఇప్పుడు మనం గట్టిగా పట్టుకుంటేనే మనం అనుకున్నది జరుగుతుంది. అమ్మా, కేక్ కట్ చేయాలి, రండి. రానమ్మా రండి. కేక్ కట్ చేయమ్మా. మేఘనా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి కట్ చేద్దాం. నేనెందుకు అత్తయ్య? నువ్వు కూడా అమ్మవే కదమ్మా. ఇద్దరు కాదు, 3 పిల్లలకి. అత్తయ్య అది అవునమ్మా, వీళ్ళిద్దరితో పాటు 3వ బిడ్డ ఎవరో తెలుసా? ఇదిగో వీడే. భార్య భర్తతో ఎలా ఉండాలి అనేది పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, రూపేచ లక్ష్మి, శయనేషు రంభ, శ్రమయా ధరిత్రి అంటూ భర్తని ఒక్కో సమయంలో అమ్మలా చూసుకోవాల్సిన బాధ్యత భార్యకు కూడా ఉంది. నా తర్వాత నా బాధ్యతని తీసుకోవాల్సింది నువ్వే కదమ్మా. నన్నడిగితే ప్రతి భర్త మదర్స్ డే రోజు భార్యని కూడా గౌరవించాలి. వెల్ సెడ్, వెల్ సెడ్, వెల్ సెడ్. మేఘనా, అమ్మతో పాటు నువ్వు కూడా కలిసి కేక్ కట్ చేయాలి. కమాన్, కేక్ కట్ చేయండి. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకో. అవును పిల్లలు, మీరు మీ అమ్మకి మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చారా? ఓ ఇచ్చాం నానమ్మా. అమ్మ కోసం మేము డ్రాయింగ్ వేసి అది ఫ్రేమ్ చేసి మరీ ఇచ్చాం. వావ్, వెరీ గుడ్. మిమ్మల్ని చూసైనా నందు నేర్చుకోవాలరా. నాకు ఇంతవరకు మీ డాడీ గిఫ్టే ఇవ్వలేదు. మీరు చెప్పండి. డాడీ, నానమ్మ గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇచ్చేయి. అవును డాడీ, ఇవ్వాలి కదా, ఇచ్చేయి. మీ డాడీ ఇవ్వాలి అనుకుంటే నా కోసం ఓ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు తను ఓకే అంటే ఇంకో 10 నెలల్లో ఆ గిఫ్ట్ నా చేతిలో ఉంటుంది. ఏనందు, ఏమంటావు? మేఘనా, నువ్వు కూడా సరే అనాలి. అమ్మా, ఈ విషయం గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మదర్స్ డే రోజు ఇంత హంగామా చేసి గిఫ్ట్ విషయం తర్వాత మాట్లాడదాం అంటావేంట్రా? అమ్మా ప్లీజ్, ఈ హ్యాపీ మూడ్ని ఇలాగే ఉంచు. దయచేసి ఈ టాపిక్ని ఇంతటితో ఆపడం మంచిది. మేఘనా, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా. ఆఫీస్ వర్క్ పెండింగ్లో ఉంది, అది డిస్కస్ చేయాలి.
ఏంటి సులోచన, వాడంత సీరియస్ అయ్యాడు, అసలు ఒప్పుకుంటాడంటావా? ఇలాంటి రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేశాను అత్తయ్య. ఒప్పించేదాకా నేను వదలను కదా. మేఘనా, మళ్ళీ ఎందుకు డల్ అయిపోయావు? అక్కడ జరిగింది చూసావు కదా పిన్ని. అది ఇంతటితో అయిపోయేంత చిన్న సమస్య కాదు. అత్తయ్య గారి మనసులో మనవడు కావాలి అన్న ఆశ చాలా బలంగా పడింది. ఇప్పుడు దాన్ని మార్చడం చాలా కష్టం. ఇది ఎంత దూరం వెళుతుందో, చివరికి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. ఏం జరిగినా నందు చూసుకుంటానన్నాడు కదా. వాళ్ళ అమ్మగారికి ఎలా నచ్చజెప్పుకోవాలో నందుకు తెలుసు. నువ్వు అనవసరంగా భయపడకో. పిన్ని, నందు ఉన్నాడనే ధైర్యం నాకుంది. కాకపోతే ఈ మాటలు ఎంత దూరం వెళతాయనేదే నా భయం. నా వల్ల అత్తయ్యకి నందుకి మధ్య గొడవలు వస్తే తట్టుకోవడం నా వల్ల కాదు. కోడలొచ్చింది, తల్లి కొడుకుల్ని విడదీసింది అంటారు. ఇంకా మాటలు పడే ఓపిక నాకు లేదు పిన్ని. ఒకప్పుడు సులోచన అత్తయ్య గారి కోపం ఎలాంటిదో చూశాను. ఆమెకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని నా మీద చూపించిన కోపం ఇప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే నేను తట్టుకోలేను పిన్ని. చూడు మేఘనా, సముద్రానికి ఆటుపోట్లు ఎంత సహజమో, కుటుంబం అన్నాక మాటలు పట్టింపులు అంతే సహజం. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. అది తప్పు అని మనం అనలేం. వారసులు కావాలి అని సులోచన గారు ఆలోచించడాన్ని మనం తప్పు పట్టలేం. అలా ఎవరికైనా అనిపిస్తుంది, అది సహజం. కాకపోతే ఆ ఆలోచన ఆవిడ మనసులో వస్తే ఒకలా ఉంటుంది, ఇంకొకరి మనసులో పుట్టింది ఆవిడికి చెప్పేసరికి దాని రూపం మారిపోతుంది. ఇప్పుడు జరిగింది అదే. ఆ పెద్దావిడ ఆలోచన బలవంతంగా సులోచన గారి మీద రుద్దటం వల్ల ఇంటి పరిస్థితి కాస్త వేడెక్కింది. అవి సర్దుకోవాలంటే టైం పడుతుంది. మనం ఓపిక పట్టాలి. ఇలాంటి సమయంలోనే మనిషికి చాలా ఓర్పు ఉండాలి. హలో అక్క, ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్దామన్నారు కదా, నేను ఎక్కడికి రావాలక్క? ఓ, ఇవాళ వెళ్దామని చెప్పాను కదా, మర్చిపోయాను. నువ్వు ఒక పని చేయి, నువ్వు రెడీ అయ్యి ఉండు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే అక్క. ఎవరమ్మా? అదే పిన్ని, మన పని మనిషి కూతురు. ఈరోజు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలి అంది, మర్చిపోయాను. మేఘనా, ఈ గొడవలు ఈ రోజుతో ముగిసిపోయేవి కావు, సమసిపోయేవి కావు. ఇవన్నీ మనసు మీదకి తీసుకొని నువ్వు నీ పనులు మానుకోవద్దు. వెళ్ళమ్మా, వెళ్ళి నీ పనులు చూసుకో. నేను చెప్తున్నాను కదమ్మా, ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భయపడకో, మేమందరం నీకు తోడుగా ఉన్నాం కదా. బయలుదేరు. అలాగే పిన్ని. ప్రిన్సిపల్ గారు సారు సారు కూర్చోండి మేడం. కూర్చో. ఏంటి, భయంగా ఉందా? అవునక్క. మనం దేనికి భయపడకూడదు. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, మనం కాదు. నేనున్నాను కదా, నీకేం కాదు. ఏం జరిగినా నేను చూసుకుంటాను, సరేనా? అలాగే అక్క. ఎవరేమన్నా సరే, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. నీతో పాటు నీ ఫ్రెండ్స్ అందరికీ న్యాయం జరుగుతుంది, సరేనా? అలాగే అక్క. ఓకే ఓకే, నేను మళ్ళీ చేస్తాను. నమస్తే ప్రిన్సిపల్ గారు.
నమస్తే, కూర్చోండి. చెప్పండి. అదే సార్, ఈ పాప విషయం గురించి మొన్న చెప్పాం కదా, 2 రోజులు టైం కావాలి అన్నారు. ఈ రోజు రమ్మన్నారు కదా సార్. పాప విషయం ఏంటి? అంటే మీరు ఆ విషయమే పట్టించుకోకుండా వదిలేశారా? ఈ పాపని తనతో పాటు ఇంకొక 2 ఆడపిల్లల విషయంలో మీ మ్యాథ్స్ సార్ తప్పుగా ప్రవర్తించారని మీకు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం. ఆ రోజు చాలా సిన్సియర్గా అతన్ని పిలిపించి మాట్లాడి యాక్షన్ తీసుకుంటాను అని చెప్పారు. ఈ రోజు అసలు మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు. అసలు ప్రిన్సిపల్ అయ్యుండి ఇదేనా మీ రెస్పాన్సిబిలిటీ? మర్చిపోవడం, పట్టించుకోకపోవడం మీకు అలవాటైతే మీకు గుర్తు చేయడం నా డ్యూటీ. మీడియా అంటే మీకు ఆటగా ఉన్నట్టుంది. ఇదే మీ పాప విషయంలో ఇలాగే జరిగితే ఇలాగే మర్చిపోతారా? ఐఎమ్ సారీ మేడం, ప్లీజ్ కూల్ డౌన్. ఆ రోజు నేను నా భర్త వచ్చి అంతా మాట్లాడినప్పుడు సరే అన్న వాళ్ళు ఈ రోజు ఇలా ఎలా మాట్లాడతారు? అమ్మా, నేను మర్చిపోయిన మాట నిజమే. ఎందుకంటే మా ఇంట్లో జరిగిన పర్సనల్ ఇష్యూస్ వల్ల మర్చిపోయాను. ఐఎమ్ వెరీ సారీ. మీరన్నట్టు ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. దీన్ని సాల్వ్ చేస్తాను. ఆ టీచర్ మీద యాక్షన్ తీసుకుంటాను. కానీ ఆ టీచర్ ఇప్పుడు లీవ్లో ఉన్నాడు. అతను రాగానే ఖచ్చితంగా మాట్లాడతాను. మాట్లాడడం కాదు సార్, మీరు గనక యాక్షన్ తీసుకొని అతన్ని జైలుకి పంపించకపోతే ఖచ్చితంగా పెద్ద ఇష్యూ అవుతుంది. షూర్ అమ్మా, మేం మాత్రం అలాంటి వాణ్ణి ఎలా టాలరేట్ చేస్తాం? అసలు ఆ టీచర్ ఎప్పుడొస్తాడో ఏంటో ఫోన్ చేసి ఇప్పుడే కనుక్కోండి. అప్పుడే నాకు నమ్మకంగా ఉంటుంది. షూర్. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మీరు స్కూల్కి ఎప్పుడు వస్తున్నారు? సార్, నేను ప్రస్తుతం ఊర్లో లేను. ఇంకో 2 రోజుల్లో వస్తాను. ఓకే, వచ్చాక మర్చిపోకుండా నన్ను కలవండి. అలాగే సార్. సులోచన, ఏమనుకుంటున్నావు? దేని గురించి అత్తయ్యా? అదేనే, నందు విషయంలో ఏం జరుగుతుందో ఏమైనా అనుకున్నావా అని. వాడు గనక ఒప్పుకుంటే తనకి ఏ అభ్యంతరం లేదని మేఘన చెప్పింది కదా. మరి మనం నందుని గనక ఒప్పించామంటే అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఏమంటావు? ఏమంటానత్తయ్యా, మంచి జరుగుతుంది అంటే వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అప్పటికి మదర్స్ డే కేక్ కట్ చేస్తూ కూడా నా మనసులో మాట చెప్పాను. వాడు ఏం చెప్పాడో మీరు చూశారు కదా. వాడు అలాగే అంటాడులే. వాడికి జీవితం ఏం తెలుసు? వయసులో ఉన్నప్పుడు ఆదర్శాలిప్పుడు గొప్పగానే ఉంటాయి. కానీ జీవితం విలువ తెలియాలంటే అనుభవం రావాలి. జీవితాన్ని కాచి వడబోసిన వాళ్ళం మనం చెబితేనే కదా వాడికి అర్థమయ్యేది. వాడు మన మాట వింటే అంతకంటే కావాల్సిందేముందత్తయ్యా? మన బాధ వాడు అర్థం చేసుకుంటే. అదుగో వాడొస్తున్నాడు. నందు, ఒక్కడివే వచ్చావు? మేఘనేది? తన స్కూల్ ఇష్యూ గురించి మాట్లాడడానికి వెళ్ళిందమ్మా. తను రావటం లేట్ అవుతుంది అనుకుంటాను. మరి నువ్వెందుకు వెళ్ళలేదు? నాకు వేరే పనుంది బామ్మ. అయినా ఇప్పుడు మేఘన పక్కన నేను ఉండాల్సిన పని లేదు. ఎలాంటి ప్రాబ్లం అయినా సరే తనే సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు తను మామూలు రిపోర్టర్ కాదు, స్టార్ రిపోర్టర్. మేఘనకి బయట చాలా పెద్ద గుర్తింపు ఉంది. ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మగవాడు ఉంటాడు అని చెప్పిన మాటని నువ్వు నిజం చేస్తున్నావురా. నిజంగా నీలాంటి కొడుకుని కన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది కొడుకుని పొగడటమా లేక కోడల్ని పొగడటమా? ఇద్దరిని పొగట్టం. ఇంట్లోంచి బయటికి రావటం తెలియని ఒక ఆడపిల్ల ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ని సాధిస్తుందంటే దానికి నీ సపోర్ట్ ఎంతుండాలి? నా సపోర్ట్ కంటే మేఘన కష్టమే ఎక్కువ అమ్మా. తను ఫెయిల్యూర్ని అంత ఈజీగా ఒప్పుకునే మనిషి కాదు. అందుకే సక్సెస్ తనని వెతుక్కుంటూ వచ్చింది. నందు, అది నేనడిగింది ఏం చేశావు? ఏంటమ్మా? అదేరా, మదర్స్ డే గిఫ్ట్.
అదే పద ఇప్పుడే షాపింగ్కి వెళ్దాం. నువ్వేది అడిగితే అది. ఏంట్రా మాట మారుస్తున్నావా? నేను మార్చడం లేదమ్మా. అప్పుడు ఇప్పుడు నేను చెప్పే మాట ఒక్కటే, మాకు ఇంకొక బిడ్డ వద్దు. నేను ఆల్రెడీ 2 పిల్లలకి తండ్రిని. నాకు వారసులంటే వాళ్లే. ఇదే మాట మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తాను, రేపు కూడా ఇదే చెప్తాను. మాట మార్చడం నాకు చేత కాదు. అసలు నీ పంతో నీదే గాని నా మాట పట్టించుకోవా? ఏదైనా రక్త సంబంధంతో పోటీ కాదురా. ఆ అమ్మాయి అంటే పిల్లల్ని కనాలంటే ఆలోచించొచ్చు, కానీ నువ్వెలా మాటిస్తావు? అమ్మా, మేఘన నన్ను మాటిమ్మని అడగలేదు, నేనే తనకి మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట నేను తప్పను. అయితే నా మాట కాదంటావా? అమ్మా, అలా మాట్లాడకమ్మా. నా గురించి నీకు బాగా తెలుసు. నిజం చెప్పనా, నేను మేఘనను చూసి ఇష్టపడ్డానికి ముందే నిత్యతో నాకు పరిచయం. తనకి నాకు మధ్య ఓ గొప్ప రిలేషన్ ఉంది. ఇప్పుడు కాదు, నిత్యని మొదటి నుంచి ఒక ఫాదర్ లాగే ట్రీట్ చేసేవాణ్ణి. పెళ్లి తర్వాత మా రిలేషన్షిప్ పర్మనెంట్ అయింది. ఆ పిల్లలకి నేను తండ్రిని. ఇందులో ఏ మార్పు లేదు. ఇంకో పిల్లాన్ని కానీ ఆలోచన కూడా రాదు. దట్స్ ఆల్. అది కాదురా నందు. బామా, నన్ను మీరు ఇంకా బాధ పెడతానంటే నేను మేఘనని పిల్లల్ని తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. చూడమ్మా, మొండితనంలో నేను నీకు కొడుకుని. నీకంటే నాకు మొండితనం చాలా ఎక్కువ. నువ్వు అంత బ్లంట్గా చెప్పాక నేను మాత్రం ఎలా తగ్గుతాను అనుకుంటున్నా? నీకు జన్మనిచ్చిన తల్లిని. నా పట్టుదల నీకొచ్చిందేమో గాని నీ పట్టుదల నాకు రాలేదు. నా మాట వినకపోతే బహుశా నువ్వు వినే ఆఖరి మాట ఇదే అవుతుందేమో. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.